హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్లీ మనకి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని నుంచి మనకి 2025 అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది అనౌన్స్మెంట్ అయితే జరిగింది అండ్ ఆల్సో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏదైనా చిన్న డౌట్ వచ్చినా సరే కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్సో వన్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేయడానికి కానీ లేదా అప్లై చేయడానికి కానీ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక ఇప్పుడు మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అప్రెంటిస్షిప్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2025 అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు, ఇక్కడ చూడొచ్చు. అలాగే మనకి ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది డిఆర్డిఓ నుంచి రావడం అయితే జరిగింది. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ట్రైనింగ్ ఉండే ప్లేస్ చూసుకుంటే హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది ప్లేస్. ఎస్పెషల్లీ ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉంటారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి, అప్రెంటిస్షిప్ కేటగిరీలో ఏ ట్రేడ్స్ అయితే ఉన్నాయని చెప్పి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనకి 185 అంటే 185 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. చాలామంది ఏమనుకుంటారంటే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఇది ఏదైతే జాబ్ అయితే కాదు కదా, జస్ట్ ఒక 1 ఇయర్ వచ్చిన తర్వాత మనల్ని సర్టిఫికేట్ ఇచ్చి బయటకు పంపించేస్తారు. దానివల్ల మనకి ఏం యూస్, ఈలోపు వేరే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతే మన ప్రిపరేషన్ కూడా కాస్త బెటర్ అవుతుంది అని చెప్పి చాలామంది థింక్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ గురించి ఎస్పెషల్లీ డిఆర్డిఓ గురించి కాదు, అసలు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ గురించి మనం చెక్ చేయాలి. యాక్చువల్లీ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటే ఒక పనిని ఎలా చేయాలని చెప్పి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఏదైనా సరే ఒక వర్క్ అనేది హౌ టు ప్రాసెస్ అనే ట్రైనింగ్ అనేది మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్లో ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళకి రిక్వైర్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో ఆ రిక్వైర్డ్ వర్క్ వాళ్ళు కూడా ఫిల్ఫిల్ అయితే చేసుకుంటారు విత్ లో అమౌంట్ స్పెండింగ్తో. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే అప్రెంటిస్షిప్ పీరియడ్లో కనుక మీరు పార్టిసిపేట్ అయితే చేస్తే ఒక జాబ్ని చేసే క్యాండిడేట్ ప్రీ ట్రైనింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేశారని చెప్పేసి మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. సో దీనివల్ల మనకి యూస్ఫుల్ ఏంటి అంటే మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్ ఏదైనా సరే 1 ఇయర్ ఉంటుంది. ఆ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి మనం బయటకు పంపించేస్తారు. ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్గా యూటిలైజ్ అయితే చేసుకుని గవర్నమెంట్ సెక్టార్ నుంచి నాట్ ఓన్లీ డిఆర్డిఓ ఏ గవర్నమెంట్ సెక్టార్ నుంచి అయినా సరే మనకి జాబ్స్ అనేవి వచ్చినట్లయితే అక్కడ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తాము. అంటే ఇక్కడ ఏదైతే అప్రెంటిస్షిప్ పీరియడ్లో మీరు గెట్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ని అక్కడ యూస్ చేసుకుని మీరు ఆ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు, ఆ జాబ్స్ని కూడా గెట్ చేయొచ్చు. అంటే మీకు లిటిల్ బిట్ ఆఫ్ ఎడ్జ్ అనేది ప్రతి రిక్రూట్మెంట్లో కూడా ఇఫ్ ఇన్ కేస్ రిజర్వేషన్ అనేది ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీకు అక్కడ ఎడ్జ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ డిఆర్డిఓ అప్రెంటిస్షిప్ పీరియడ్లో భాగంగా ప్రోగ్రాంలో భాగంగా టోటల్లీ మనకి 185 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో మనకి 40 వేకెన్సీస్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి, 20 వేకెన్సీస్ చూసుకుంటే డిప్లొమాకి సంబంధించిన టెక్నికల్ అప్రెంటిస్కి సంబంధించి, ఇక రిమైనింగ్ 135 వేకెన్సీస్ మనకి ట్రేడ్ అప్రెంటిస్వి ఐటీఐ పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి. వీటికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే మీరు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అప్లై చేసి ఉండాలంటే బీఈఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు టెక్నీషియన్ అప్రెంటిస్కి అప్లై చేసి ఉండాలంటే డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఇక్కడ కూడా మనకి కొన్ని బ్రాంచెస్ అనేవి మెన్షన్ చేశారు. సేమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి డిప్లొమా అప్రెంటిస్ కూడా సేమ్ బ్రాంచెస్ మెన్షన్ చేశారు. అవి ఏంటంటే ఈసీఈ, త్రిబుల్ ఈ, సిఎస్సి, మెకానికల్, కెమికల్. ఈ బ్రాంచెస్లో ఎవరైతే బీఈఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఈ బ్రాంచెస్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు టెక్నికల్ అప్రెంటిస్కి అప్లై అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్కి ఐటీఐ పాస్అవుట్ అయ్యే వాళ్ళు అప్లై చేయాలి. ఆ ఐటీఐ అనే వాళ్ళకి కొన్ని ట్రేడ్స్ ఉంటాయి కదా, అందులో ఏ ట్రేడ్ వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ ఉందని చూస్తే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నేనైతే కొన్ని చెప్తాను, మీరు డీటెయిల్గా చూడండి. ఫిట్టర్, వెల్డర్, ట్యూనర్, మెకానిస్ట్, మెకానిక్ డీజిల్, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, లైబ్రరీ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. ఈ ట్రేడ్స్లో వాళ్ళకి ఐటీఐతో ట్రేడ్ అప్రెంటిస్ వాటికి అప్లై చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్లో ఏదైతే మంత్లీ ఇచ్చేటటువంటి అమౌంట్ ఉంటుందో దాన్ని మనం స్టైఫండ్గా కన్సిడర్ చేస్తాం, శాలరీగా కాదు. ఈ స్టైఫండ్కి ఎటువంటి ఎలిమెంట్స్ అయితే యాడ్ చేయరు. బట్ స్టైఫండ్ అమౌంట్ని అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ నుంచి చదువుతాం చూడండి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ రిఫర్ గెజిటెడ్ డేట్ 25 సెప్టెంబర్ 2019 అని చెప్పారు.
అంటే 2019లో మనకు ఒక గెజిటెడ్ ఇచ్చారు, ఏ అప్రెంటిస్కి ఏ లెవెల్ ఆఫ్ స్టైఫండ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి. దాన్ని రిఫర్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం. అంతేగాని ఇక్కడ మనకి నెంబర్స్ అయితే మెన్షన్ చేయలేదు, వీటికి ఇంత అమౌంట్ ఇస్తాం వీటికి ఇంత అమౌంట్ ఇస్తాం అని చెప్పి స్టైఫండ్ మెన్షన్ చేయలేదు, కానీ రిఫర్ చేయమని చెప్పారు. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అడిషనల్ డీటెయిల్స్ ఏంటంటే, వీటికి అప్లై చేసేటప్పుడు ఏదైనా అమౌంట్ పే చేయాలా, అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు ఎండ్ అయిపోతాయి అని చెప్పేసి. స్పెసిఫిక్గా అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అప్లికేషన్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి వీటికి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిన 30 డేస్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పోర్టల్ అనేది క్లోజ్ అవుతుందని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే రఫ్లీ ప్రాపర్ డేట్ తెలియట్లేదు కాబట్టి అక్టోబర్ 20 or 25 వరకు వీటికి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మనం డేట్ కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక వీటికి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఏజ్ ఏంటి, ఇక్కడ నోటిఫికేషన్ కంప్లీట్లీ రిఫర్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే, కనీస వయసు 18 years అని చెప్తున్నారు, బట్ మ్యాక్సిమం వయసు అయితే మనకి చెప్పలేదు. మ్యాక్సిమం వయసుని మనం తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. 2021, 2022, 2023, 2024, 2025లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి కానీ, టెక్నికల్ అప్రెంటిస్కి కానీ, లేదా ఐటీఐ అప్రెంటిస్కి కానీ, ట్రేడ్ అప్రెంటిస్కి కానీ అప్లై చేయడానికి అవకాశం ఉంది. సో మనం చూసుకున్నట్లయితే రఫ్లీ 25 years వరకు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది, అంటే మ్యాక్సిమం ఏజ్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇండైరెక్ట్గా తెలుసుకున్నాం దీన్ని, స్పెసిఫిక్గా మ్యాక్సిమం ఏజ్ మెన్షన్ చేయలేదు. కానీ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, విత్ 70% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పి ఇంకొక పాయింట్ని కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ని చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అంటారా, మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అప్లై చేసిన వాళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి సెలెక్ట్ అయితే మెయిల్స్ ద్వారా కానీ లేదా మెసేజెస్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ అనేవి చెప్తారో, ఆ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అది ఇచ్చారు. ఈ సర్టిఫికేట్స్ అనేవి మనకి ఏదైతే హైదరాబాద్ డిఆర్డిఓ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుని మీరు అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మీరు డిఆర్డిఓ ట్రేడ్ అప్రెంటిస్కి జాయిన్ చేసుకోవడం ఇది జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అప్లై ఇది చేయడానికి. సో ఇవైతే రీసెంట్లీ డిఆర్డిఓ రిలీజ్ చేసినటువంటి అప్రెంటిస్ 2025 and 2026 ఫైనాన్షియల్ ఇయర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటేషన్లో కామెంట్ చేయండి. ప్రీవియస్లో చెప్పాను కదా మీకు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటాయని. అప్లై అయితే చేయాలనుకుంటే లింక్స్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.